హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే ఈషా మూవీ అయితే చూసొచ్చా. ఆల్రెడీ మన ఛానల్లో శంబాలా చాంపియన్ మూవీ తాలూకు రివ్యూలు అయితే ఉన్నాయి. ఎండలో పెడతాను, ఖచ్చితంగా ఆ రివ్యూలు కూడా ఒకసారి చూడండి. అండ్ అలాగే మన ఛానల్కి సపోర్ట్గా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇకపోతే ఈషా మూవీ దగ్గరకు వస్తే, బేసిక్గానే నాకు హర్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తా. సో ఆ విధంగానే చాలా నన్ను థ్రిల్ చేస్తుంది, భయపెడుతుంది అని చెప్పి వెళ్ళా. బట్ వెళ్ళాక భయపెట్టడం విషయం సంగతి పక్కన పెడితే అసలు ఏముందో సినిమాలో నాకు తెలియగడిగాను. నాకు ఒకటే అర్థం కాల, ఈ మూవీ టీం ఏదైతే ప్రమోషన్ చేశారో అంటే ట్రైలర్ కట్ బాగానే చేశారులేండి. ఎలాంటి సినిమాకైనా ట్రైలర్ కట్ అదిరిపోతుంది, అది మాత్రం పక్క. ఫ్యూచర్లో కూడా కావాలంటే మీరు చూసుకోండి, ఏ సినిమా ట్రైలర్ అయినా రానివ్వండి, ప్రతి ట్రైలర్ బాగుంటుంది. వాళ్ళు అలా కట్ చేస్తారంటే ఏదో ఉంది అన్నట్టు చూపించడానికి ట్రై చేస్తారు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక దాని దానికి గుట్టు అనేది బయటపడుతుంది. ఓకే, పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ ఈషా మూవీ గురించి వస్తే, ట్రైలర్ కన్నా బాగా ఇంపాక్ట్ సృష్టించింది ఏమైనా ఉంది అంటే ఈ సినిమాకి బజ్ రావడానికి మెయిన్ ఈ మూవీ తాలూకు టీం చేసిన ప్రమోషన్స్. ఎన్ని చెప్పారా అయ్యా మీరు? ఆర్ట్ పేషెంట్స్ ఎవరు సినిమాకి వెళ్ళొద్దన్నారు, అంగీకార పత్రం కావాలని చెప్పారు. అంటే థియేటర్లో ఒకవేళ ఏదైనా అయితే మీకు ఇబ్బంది లేకుండా ముందుగా సెక్యూరిటీగా ఉండడం మంచిదే, ఓకే పర్వాలేదు. అలాగే చిన్నపిల్లలు ఎవరిని వెళ్ళొద్దన్నారు, ప్యాంట తడిసిపోతుంది అది ఇది అన్నారు. వీలైతే డైపర్లు వేసుకొని వెళ్ళమన్నారు. ఓకే, అంటే ముందుగా ప్రికాషన్స్ ఇవ్వడం మంచిదే. రేపు థియేటర్లో నలుగురు ముందు పరుగు పోగొట్టుకొని ప్రాణాలు పోయే కన్నా ఇలాంటి ముందుగా జాగ్రత్తలు చెప్పడం అయితే మంచిదే. కానీ మీరు చెప్పిన జాగ్రత్తలు ఎగ్జాక్ట్లీ నిజం, కాకపోతే మేము అర్థం చేసుకోవడంలో రాంగ్ అయిందనమాట. సో మూవీ చూసాక నాకైతే మాత్రం అసలు ఏమీ లేదు మూవీలో. వాళ్ళు ఏయో కొన్ని సీన్స్ రాసుకొని జస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్తో భయపెడదామని చూసారు చూడు. నిజంగా అప్రిషియేట్ చేయాలి మీ అందరినీ కూడా, మీ టీం ఏదైతే ఉందో మీ అందరినీ కూడా. జస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్తో భయపెడదామని చూశారు, స్టోరీ రాసుకోకుండా, మంచి స్క్రిప్ట్ లేకుండా. నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు దెయ్యాలు ఉంటాయని నమ్మరు. సో అది ప్రూవ్ చేద్దాం అనుకుంటారు. బట్ వాళ్ళు ఈ దెయ్యాల దగ్గరకు వచ్చేసరికి ఎలా అయింది సినిమా, అది కూడా ఒక స్టోరీ. అంటే దెయ్యానికి ప్రాపర్ స్టోరీ అవసరం లేదు ఏంటి అనేది. ఒక ఆత్మ ఎందుకు తయారవుతుంది, ఆత్మగా ఎలా మారింది, ఇదేమీ అవసరం లేదు. ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో 4 మెంబర్స్, వాళ్ళకి ఆత్మకి సంబంధం ఏంటి అనేది లింక్ అవసరం లేదు. అంటే మీరు ముందే చెప్పారండి భయపడడానికి కోసమే తీసామని చెప్పి. భయపడడం కోసం ఎవడొస్తాడు థియేటర్కి? అలాంటి సౌండ్స్ పెట్టి భయపెట్టడం అంటే స్టోరీ చెప్తూ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా సీన్ భయపెట్టాలి. మనం చూసే సీన్ ఏదైతే ఉందో, నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయ్యకపోయినా సరే సైలెన్స్తో కూడా భయపెట్టవచ్చు తెలుసా. ఆ సీన్కి ఆ సైలెన్స్ తర్వాత మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఆ తర్వాత అది ఇంకా భయం పుట్టించేలా ఉండాలి. అంతేగాని ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్తో భయపడేస్తారా? ఓకే, మేబీ మీరు పాసిబుల్ అనుకున్నారేమో అవుతుందని. నాకైతే సినిమా నచ్చలేదు భయ్య అసలు. మసూదా సినిమాతో పోల్చకండి. మళ్ళీ చాలామంది మసూదా అంత ఇంపాక్ట్ కలిగించలేదు అది ఇది అని చెప్తున్నారు, కానీ మసూదాకి దీనికి చాలా తేడా ఉంది. ది బెస్ట్ మూవీ హర్రర్ జానర్లో తెలుగులో వచ్చిన రీసెంట్ టైమ్స్లో, అంటే మరి పాత సినిమాలు కాకుండా హర్రర్ మూవీస్లో తెలుగులో వచ్చిన సినిమాల్లో మసూదా అనేది ది బెస్ట్ హర్రర్ ఎక్స్పీరియన్స్డ్ మూవీ. దాన్ని ఈ సినిమాతో మళ్ళీ పోల్చకండి, అసలు సంబంధమే లేదు. అంటే సినిమాకి కొన్ని సీన్స్ అంటే చాలా ర్యాండమ్గా ఉంటాయి, అవి కాస్త ఓకే పర్వాలేదు అనిపించిన సీన్స్ అయితే నాకు అయితే 5-6, అంటే 5-6 సీన్స్ గురించి వెళ్ళాలి తప్ప. కాకపోతే ఈ సినిమా పరంగా నన్ను డిసప్పాయింట్ చేయనిది అండ్ నాకు బాగా హ్యాపీ అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందంటే, టికెట్ మాత్రం 100 రూపీసే పెట్టారు భయ్య. అక్కడ కాస్త సేవ్ అయ్యా. అంటే ఇంకో సినిమా చూడొచ్చు కదా, నేను బేసిక్గా ఎవరికొని తీసుకొని వెళ్తాను. సో నాకు తోడు ఆడికి 100, నాకు 100 అయిపోయింది అంతే, 200తో కథ. సో అదొకటి మాత్రం హ్యాపీగా అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చలేదు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే సినిమా చూసి నచ్చితే ఖచ్చితంగా కామెంట్లు చెప్పండి. అంటే మీకు ఏ సీన్ నచ్చిందో కూడా చెప్తే నేను తెలుసుకుంటా. ఓకే, లేదన్నా సినిమాలో చాలా కంటెంట్ ఉంది, నీవు చూడడంలోనే ప్రాబ్లం, అందుకే నీకు నచ్చలేదని అనిపిస్తే మన రివ్యూస్ అన్నీ చూడండి. ఎగ్జాక్ట్గా మూవీకి నేను ఇచ్చిన రివ్యూకి ఎగ్జాక్ట్ కనెక్షన్ ఉందా లేదా, అంటే ప్రాపర్గా సినిమాలో ఉన్నది నేను చెప్పడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తా. చెప్పాను లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, తప్పు పట్టే ముందు. 2025 ఎండింగ్లో December 25th ఈరోజు శంబాలాతో సినిమా చూసాను, నచ్చింది. చాంపియన్ చూసాను, నచ్చింది. ఈ ఈషా మాత్రం డిసప్పాయింట్ అయితే చేసింది. సో మనం ఏం చేయలేం, అన్నీ హిట్ అవ్వాలని ఉంటుంది. కథలో కంటెంట్ లేకపోతే ఎవడు ఏం చేయలేం. మళ్ళీ అంటారు చిన్న సినిమాలు తొక్కేస్తున్నారు అని చెప్తారు మళ్ళీ చాలామంది పెద్దలు. చిన్న సినిమాలు ఎవరు తొక్కేస్తారండి? ఇదే చిన్న సినిమాలకి వెళ్ళండి, చూడండి, సినిమా సూపర్, మళ్ళీ ఇలాంటి సినిమా రాదని చెప్పిన సందర్భాలు లేవా? సినిమా బాగుంటే కంటెంట్ ఉంటే ఎవరైనా చెప్తారు కదా. నా పర్సనల్ ఒపీనియన్ ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. ఈ రోజు క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది అండ్ పండగ వరకు కూడా సినిమా మేబీ ఏదో థియేటర్లో ఆడుతూ ఉంటుంది. మేము మరీ హై హర్రర్ ఎలిమెంట్స్ లేకపోయినా జస్ట్ నార్మల్గా ఉన్నా చూడగలం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, చూడండి. చిన్న సినిమాలు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. సో మరొక మంచి రివ్యూతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.